ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. నూతనంగా ఏర్పడిన 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇటు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుంది. ఏలూరు కోటదెబ్బ మీద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే అటు భీమవరం ఆ ప్రాంతాల్లో కూడా పోలింగ్ చురుకు సాగుతుంది. మరో పక్క అయితే నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లి ఏరియాలో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుంది. మొత్తం మీద అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ పోలింగ్ పూర్తయింది. ప్రధానంగా 20-25 ఓట్ల మధ్య ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయినట్లు మనకు తెలుస్తుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి కుక్కునూరు మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అక్కడైతే కేవలం 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లను ఉదయం 10 గంటల లోపే వచ్చి తమ ఓటుకు వినియోగించుకున్నారు ఓటర్లు. అదేవిధంగా అక్కడ ఆ 6 ఓటర్ల కోసం మొత్తం 10 మంది సిబ్బందితో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం మనం గమనించదగ్గ విషయం. అంటే ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఓటరు తమ ఓటుకు వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎంత ప్రయారిటీ ఇస్తుందో మనకి అర్థమవుతుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలూరు కోటదెబ్బ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చూస్తున్నట్టు ఒకవైపు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా పురుష ఉపాధ్యాయులు మరోవైపు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే బారులు తీరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క కేంద్రంలోనే దాదాపు 870 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే 450 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. ప్రస్తుతానికి అయితే కొంతమంది అయితే ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారు. ఉదయం 8 గంటలకి ఈ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకి అయితే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కాకినాడ జేఎన్టీయూ కాలేజీకి తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత అప్పటి వరకు కూడా ఎన్నికల నిబంధనలు అయితే ఎన్నికల కోడ్ అయితే ఇంకా అమల్లోనే ఉంటుంది. చూస్తున్న అవసరం మహిళా ఉపాధ్యాయులు ఎలా ఉన్నారో ఏ విధంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్నారు. ఇక్కడున్న పరిస్థితిని చూస్తే కాస్తంత మందికొడిగానే ఓటు హక్కు పోలింగ్ అయితే సాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 850 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అది కాకుండా బ్యాలెట్ పత్రాలు కావడంతో కొంతవరకు ఆలస్యం అవుతున్నట్లు మనకి తెలుస్తుంది. ఈవీఎంలు అయితే దీనికి ఉపయోగించడం లేదు, కేవలం బ్యాలెట్ పత్రాలు మాత్రం ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఓటు హక్కు వినియోగించుకోవడం కొంతవరకు అయితే ఆలస్యం అవుతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇక్కడ మరో డిమాండ్ కూడా ఇక్కడ తలెత్తుంది. ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు 870 మంది ఓటర్లు ఉన్నప్పుడు 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే చాలా చురుగ్గా చాలా వేగంగా పోలింగ్ జరిగి ఉండేది ఒక అభిప్రాయం అయితే కొంతమంది ఉపాధ్యాయులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా అదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ఆలస్యం కావడం కొంతవరకు అయితే ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ సాయంత్రం 4 గంటలలోపు అయితే పోలింగ్ పూర్తి చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల మాత్రం అంటే ఏలూరు, అదేవిధంగా భీమవరం లాంటి పెద్ద సెంటర్లు మినహాయిస్తే, పెద్ద పోలింగ్ కేంద్రాలు మినహాయిస్తే మిగిలిన చోట్లన్నీ మధ్యాహ్నం 1 గంట 2 గంటలలోపు పోలింగ్ పూర్తవుతుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ పోలింగ్ కేంద్రాన్ని అయితే ఏలూరులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని అయితే జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి పరిశీలించారు. అదేవిధంగా జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర కూడా పరిశీలించారు. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఇక్కడ పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే ఎటువంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండే విధంగా అయితే చర్యలు చేపట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.